BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. చెప్పినట్టుగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ధార్మికమైనటువంటి శిక్షణ అనేది తప్పకుండా జరగాలి. పిల్లలకి చక్కగా నేర్పించాలి. చిన్న వయసు నుంచే చక్కగా పిల్లలకి నేర్పించాలి. దీన్ని ఎంత బాగా ధార్మికమైన శిక్షణని మనం చిన్నపిల్లలకి ఇస్తామో లోకంలోనూ వాళ్ళంత ఎదుగుతారు, అంత పైకి రాగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఈ ధార్మిక ఆచరణ, ధార్మిక సంస్కారం అనేది లోకంలో కూడా మనం ఉత్తమమైనటువంటి స్థితికి రావడానికి మనకి చాలా అవసరం అవుతుంది. కాబట్టి అటువంటి గొప్ప శిక్షణని మనం పిల్లలకి తప్పకుండా ప్రతి ఇంట్లోనూ ఇవ్వాలి. కొంతమంది ఏమంటూ ఉంటారు అని అంటే, అబ్బాయి మా పిల్లలు మా మాటలు వినరండి అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకు వినరు? తప్పకుండా వినాలి. మీ పిల్లలు కాబట్టి మీ మాటే వినాలి. మా పిల్లలు మా మాట వినరండి అని అసలు ఆ మాటకి ఇక్కడ అవకాశం ఇవ్వకూడదు. మీ పిల్లలు కాబట్టి తప్పకుండా వింటారు, వినాల్సిందే. అయ్యో అది ఎలా చేయమంటారండి అంటే, ఆ చాతుర్యాన్ని మీరే తెచ్చుకోవాలి. అది మేము నేర్పిస్తే వచ్చేది కాదు. పిల్లలకి ఎలా సరైనటువంటి మార్గనిర్దేశం చెయ్యాలి అనే చాతుర్యం తల్లిదండ్రులకి దానంతటిది రావాలి తప్ప అది ఎవరో ఒకరు నేర్పిస్తే వచ్చేది. ఇప్పుడు లోకల్లో సింహాలు ఉన్నాయి. ఆ సింహం యొక్క పిల్ల కూడా మళ్ళీ సింహమే అవుతుంది. అలా తల్లి చేస్తుంది. సింహం ఎందుకంటే పుట్టినప్పటి నుంచే సింహం గర్జిస్తూ అందరి మీద పడిపోదు. ఆ సింహం పిల్ల పుట్టినప్పటి నుంచే అందరి మీద పడిపోదు. అది పుట్టినప్పుడు సింహం పిల్ల అయినా ఆవుదూడైనా రెండు ఒకే రకంగా ఉంటాయి. ఆ రెండింటిని కలిపి వదిలేస్తే రెండు చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. ఆ రెండింటికి ఒకదానికి ఒకటి తేడా అనేది తెలియదు. రెండు ఒకే రకమైనటువంటి మనస్థితిలో ఉంటాయి ఆ పుట్టినప్పుడు. కానీ తర్వాత ఏముందంటే, ఆ తల్లి తన పిల్లలకి ఆ శిక్షణను ఇస్తుంది, తనలాగా చేస్తుంది, తనలాగా మారుస్తుంది ఆ సింహం అనేది. ఇక్కడ లోకంలో ఎక్కడా కూడా ఇది ఎప్పుడూ మారదు. ఎప్పుడైనా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఏ సింహం యొక్క పిల్లైనా సరే సింహంలాగానే అవుతుంది. అందులో ఏ విధమైనటువంటి మార్పు రాదు. ఆ విధంగా తల్లి అలాగని అది స్వాభావికంగా రాదు. తల్లే అలా చేస్తుంది, అలా నేర్పిస్తుంది. మరి ఆ విషయాన్ని సింహానికి ఎవరు నేర్పించారండి? తల్లికి ఎవరు నేర్పించారు అంటే ఎవరు నేర్పించలే. ఎవరు సింహాన్ని కూర్చోబెట్టి ఎవరైనా పాఠాలు చెప్తారా? ఎవరు నేర్పించరు. అది దానికి స్వాభావికంగానే ఆ చాతుర్యం అనేది దాంట్లో ఆ సింహంలో తల్లిలో అలాగే వచ్చింది, దానంతటదే వచ్చింది. అది ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. అలాగే తప్పకుండా సింహం తన పిల్లల్ని తనలాగా చేస్తుంది. అది ఖచ్చితంగా చేస్తుంది. ఎక్కడా కూడా అలా ఉందా లోకంలో, ఈ సింహం పిల్ల ఉందండి కానీ ఇది సింహంలా కాలేదండి అని ఎక్కడా లేదు. అథవా తల్లి కూడా, అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదు కాబట్టి నన్ను ఏం చేయమంటారు, కాబట్టి ఈ జన్మకి సింహాల్లా కాకుండా పందుల్లాగా బతికేస్తే చాలు అని ఎప్పుడు కూడా సింహం అందు. అయ్యో నా పిల్లల్ని నాలాగా తయారు చేద్దాం అనుకున్నాను కానీ నాలాగా అవ్వట్లేదు, పందుల్లాగా తయారవుతున్నాయి, ఏం చేయమంటారు అని ఎప్పుడు కూడా తల్లి అలా అనదు. సింహాలు ఎప్పుడు కూడా అలా అనవు. ఎందుకో ఆ చాతుర్యం వాటిలో స్వతహా అలాగే ఉన్నది. వాటంతటదే వచ్చింది ఆ చాతుర్యం, ఎవరు నేర్పించేది. అలాగే తల్లిదండ్రులు కూడా ఇది ఎలా చెయ్యాలి అనే చాతుర్యం వాళ్ళలో దానంతటదే రావాలి. అది ఎవరో ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. వారంతట వారే దాన్ని, ఆ చాతుర్యాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకుంటే వాళ్ళకి సరైనటువంటి జీవితాన్ని, నిజంగా మన పిల్లలకి మనం ఉపకారం చెయ్యాలంటే, నిజంగా మన పిల్లల యొక్క శ్రేయస్సుని మనం కోరుకున్న వారం అయితే మొట్టమొదట వాళ్ళకి ఇవ్వాల్సింది ధార్మికమైనటువంటి సంస్కారం. ఇది ఇస్తే ఇంతకంటే గొప్ప ఉపకారం అనేది ఇంకోటి లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఇటువంటి ఈ సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప పరంపర. అందరికీ కూడా సకల శ్రేయస్సుల్ని, శ్రేయో మార్గాన్ని చూపించేటటువంటి ధర్మ పరంపర. ఇటువంటి ఈ మార్గాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా ఉద్ధరించి ఈ మార్గాన్ని మనందరికీ కూడా ఉపదేశించారు. కాబట్టి ఈ మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన ధర్మం యొక్క నిరంతర ప్రచారం కోసం మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి పీఠముల్లో మన భారతదేశం యొక్క ఈ దక్షిణ భాగంలో ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించి ఈ పీఠాన్ని స్థాపించారు. అందుకే ఇది శారదా పీఠము అనేటటువంటి నామాన్ని పొందింది. ఈ పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర అనేది విశేషంగా వస్తూ ఉన్నది.